ఈరోజు ఈ వీడియోలో విజయవాడలో దసరా నవరాత్రులు ఏ విధంగా జరుగుతున్నాయో చూసేద్దాం. దసరా నవరాత్రుల్లో దుర్గమ్మ ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. విజయవాడ దసరా నవరాత్రుల కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామశెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో 10 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీ కనకదుర్గమ్మ వారు. మొదటి రోజు గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవిగా, మూడో రోజు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, ఐదో రోజైన సోమవారం శ్రీ మహాచండీదేవిగా, 6వ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా, 7వ రోజైన బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవిగా, 8వ రోజు గురువారం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవిగా, 9వ రోజు శుక్రవారం మహానవమి శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా, 10వ రోజైన శనివారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయదశమి రోజున సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు హంసవాహనంపై విహరిస్తారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవస్థానం వారు. భక్తులు దర్శనానికి వెళ్ళటానికి క్యూ లైన్లను ఇటు వినాయకుడి గుడి దగ్గర నుండి అటు కుమ్మరిపాలెం సెంటర్ వైపు నుండి క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలవి సమర్పించుకోవాలనుకుంటే సీతమ్మ వారి పాదాల దగ్గర కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు స్నానాలు చేయటానికి కృష్ణా నదిలోని వివిధ ఘాట్లలో జల్లు స్నానాల కోసం షవర్స్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా కెనాల్ రోడ్ లో ఉన్న వినాయకుడి గుడి వద్దకు చేరుకోవాలి. వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ లో ప్రవేశించి క్యూ లైన్ లో నుండి నేరుగా కొండపైకి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఎండవేడి ఎక్కువగా ఉన్న వర్షం వచ్చినా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇక నవరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, అలాగే క్యూ లైన్లో తోపులాటలు అవి జరగకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు 1,00,000 మంది భక్తుల దాకా అమ్మవారిని దర్శించుకుంటారు. మూలా నక్షత్రం రోజు నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా రెట్టింపు అవుతుంది. మూలా నక్షత్రం ఒక్కరోజే సుమారు 2 నుంచి 3 లక్షల మంది అమ్మవారి దర్శనానికి రావచ్చని అంచనా వేస్తున్నారు. భారీగా తరలి వచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవస్థానం అధికారులు మరియు పోలీసు యంత్రాంగం. క్యూలైన్లో ఉన్న భక్తుల కోసం మంచినీరు, చిన్నపిల్లలకు పాలు మరియు అల్పాహారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. అలాగే కొన్ని కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి భక్తుల కోసం వాలంటీర్లుగా పనిచేస్తారు. ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చే భక్తుల కోసం మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మొదలుకొని ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. లడ్డు మరియు పులిహోర ప్రసాదాలు కొనుగోలు చేయాలనుకునే భక్తుల కోసం
కనకదుర్గా నగర్లో 11 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సమాచార కేంద్రాలు మరియు మెడికల్ క్యాంపులు కూడా ముఖ్యమైన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి. నేను మొదటి రోజు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను కెనాల్ రోడ్ దగ్గర ఉన్నాను. వినాయకుడి గుడి దగ్గర ఉన్న క్యూ లైన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వినాయకుడి గుడి దగ్గరికి వచ్చేసాను. క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నుండి క్యూ లైన్ ప్రారంభం అవుతుంది. అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచే క్యూ లైన్లోకి వెళ్ళాలి. ఇంకో క్యూ లైన్ కూడా అటువైపు కుమ్మరిపాలెం సెంటర్ వైపు నుంచి మొదలవుతుంది. ఇప్పుడు నేను క్యూ లైన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్లో పెద్దగా జనం అయితే లేరు. ఇప్పుడు టైం అయితే నైట్ 9:15 అవుతుంది. మరి చూడాలి దర్శనానికి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు నేను క్యూ లైన్లో కెనాల్ రోడ్లో ఉన్న రథన్ సెంటర్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇక్కడ దేవస్థానం వారు క్లాక్ రూమ్స్ అలాగే చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేశారు. మీ లగేజీ బ్యాగులు చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దుర్గా ఘాట్ దగ్గరికి చేరుకున్నాను. ఇక్కడ నుండి క్యూ లైన్లో జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ నుంచి ఎంత జనం ఉన్నారంటే దర్శనానికి కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చు. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజే అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారనే చెప్పాలి. ఇప్పుడు నేను ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాను. ఈ ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర వినాయకుడి గుడి మరి అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారికి కూడా దసరా నవరాత్రుల్లో రోజుకో అలంకరణ మారుస్తారు.
ఇప్పుడు నేను ఇంద్రకీలాద్రి కొండపైన ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చేసాను. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా ఎంతో శోభాయమానంగా కలకలలాడుతూ ఉంది. ఇప్పుడు టైము 11 అయింది. నా దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి గుడి మహామండపం పైన ఉన్న మహాగోపురం. శ్రీ దుర్గా భవానీకి జై. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలాపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి ఉచ్చినమ్మ, తన్నుల నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుడడియమ్మ, దుర్గ మాయమ్మ ఉపాధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవినే నమః. ఇక మనం ఆలయ పరిసరాలన్నీ చూసుకుంటూ కొండ కిందకైతే వెళ్ళిపోదాం.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.